హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ వంశీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనం ట్రిప్కి వెళ్ళబోతున్నాం. ట్రిప్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. 5 days అయితే ప్లాన్ చేసినాం. 6th డే అనేది తెలియదు, ఇంకా చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 24th అన్నమాట. 24th మనం హైదరాబాద్ టు మున్నార్, ఫస్ట్ డెస్టినేషన్ అయితే మున్నార్. దాని తర్వాత అలపి, దాని తర్వాత వర్కల, దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అనుకుంటున్నాం. తెలియదు ఇంకా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎన్ని కవర్ చేయగలుగుతాం, ఇదంతా గాడ్ నోస్. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే మనం బ్రేక్ తీసుకున్నాం, చిన్న బ్రేక్ పక్కన. సో మొత్తం ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి డే 1 దాదాపు 1100 kilometers దాకా ఉంటుంది. ఎందుకు కార్ ప్రిఫర్ చేసినాం మనం అంటే, మా బ్యాచ్ గురించి కొంచెం చెప్పాలి మీకు. మన వాళ్ళు రేపు ఎల్లుండి ట్రిప్ అనగా అందరు ఫిక్స్ అవుతూ ఉంటారు అన్నమాట. అందుకే ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, అంటే ఫ్లైట్స్ కాదు కానీ ట్రైన్స్ కానీ, బస్సెస్ కానీ ఇట్లాంటి ఏం ప్రీ బుక్ చేసుకునేవన్నీ మనకు సెట్ కావన్నట్టు. ఆన్ స్పాట్లో పోయేదంటే కారే. సో కార్ ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎటన్నా పోయేది ఉంటే మనం దట్స్ వై కార్. ఒక 3 members డ్రైవర్స్ ఉన్నాం. 1100 kilometers జర్నీ ఉంది. చూడాలి. దాంట్లో ఒకటి ఉంటాడు యాసిన్ అని, చెప్తా మీకు. అందరినీ పరిచయం చేపిస్తూ ఉంటా. పిచ్చుకుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు వాడే ఎక్కువ. ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. స్మాల్ ట్రావెల్ అప్డేట్ అన్నమాట. హైదరాబాద్ దాటి అరౌండ్ 130-140 kilometers అయితే వచ్చినాం. ఇంకా బెంగళూరే 450 ఉన్నది. అది ఎంత ఉంటుంది రా? ఇంకా మున్నారు ఇంకా 800 ప్లస్ అయితే పక్కా ఉంటుంది. 900 kilometers దాకా ఉండొచ్చు. జర్నీ టైం ఇంకా 17 hours చూపిస్తుంది. అరే కనబడతలేవు. మోస్ట్లీ రేపు మధ్యాహ్నం 2కి అక్కడ ఉండాలి. టైం చూపిస్తుంది 12 లోపే వెళ్తామని చూపిస్తుంది, కానీ ఇంకా దీంట్లో స్లీప్ ఉన్నది, డిన్నర్ ఉన్నది, బ్రేక్ఫాస్ట్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కవర్ అయ్యి మళ్ళీ మార్నింగ్ మనం మున్నార్కి ఏ టైంకి రీచ్ అవుతామో పక్కా ఐడియా లేదంటే అప్డేట్ వస్తూ ఉంటుంది. ట్రావెల్ అప్డేట్ అయితే ప్రస్తుతానికైతే స్మాల్ టీ బ్రేక్ అన్నమాట, రిఫ్రెష్మెంట్ అన్నట్టు. ఫస్ట్ బ్రేక్ అన్నమాట. వాచ్ ఇట్ ఫర్ ఫ్యూచర్ వీడియోస్. అంటే మ్యాక్సిమం ఈ బ్లాగ్ లెంత్ ఎంత వస్తుందో ఐడియా లేదు, కానీ మ్యాక్సిమం డే వైజ్గా బ్లాగ్ పెడదామని చూస్తున్నా. డే 1, డే 2, డే 3, డే 4. మనం ఎన్ని రోజులు 5 or 6 ప్లాన్డ్ అయితే 5 days. చూడాలి మరి. పోసినవారా అయిపోయిందా? గంట నుంచి ఓపిక పడతాండి అయ్యా. టోల్ గేట్ వచ్చిన తర్వాత ఆపుతాడు అనుకుంటా నేను. టోల్ రాలే, ఏం రాలే. 2 hours టీ సూపర్ ఉన్నది. దావరా ఈ ప్లేస్ టీ చాలా బాగుంది. చెప్పురా నీ బాధ ఏంద్రా? తాగి రివ్యూ. ఏం చాయ్ తెలుతులేదు చాయ్. రాజారా నువ్వు, రాజా. అక్కడ మేము టీ తాగుదాం, ఇక్కడికి వచ్చి సార్ బజ్జీలు ఆర్డర్ చేసుకొని తెచ్చినాడు. హైదరాబాద్ నుంచి అయితే ఒక 400+ kilometers వచ్చినాం. అనంతపూర్ క్రాస్ అవుతున్నాం. ఫ్యూయల్ స్టాప్ అన్నట్టు, ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇదైతే. ఒక ఫుల్ ట్యాంక్ అయిపోయినట్టుంది. ఫుల్ ట్యాంక్ చేసిండారా వాడు స్టార్ట్ అయినప్పుడు? ఒక ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇంకెన్ని ఫుల్ ట్యాంకులు అయితాయో. మా తెలివిగల అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే, కర్ణాటకలో డీజిల్ 10 rupees తక్కువ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఓన్లీ అవసరమైనంత డీజిలే కొట్టించుకొని, ఏంటిది కర్ణాటక స్టేట్కా ఒక 2000 కొట్టి ఆపమనరా. 1500 2000. సో అక్కడ పోయిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేసుకుందామని ప్లాన్. నెక్స్ట్ ఒక డిన్నర్ స్టాప్ ఉంటుంది. దాని తర్వాత నైట్ ఏమైనా టీ బ్రేక్స్ ఉంటుంది. లైట్ షిట్ మ్యాన్. దాని తర్వాత టీ బ్రేక్స్ ఏమన్నా ఉంటాయి. మోస్ట్లీ నాన్ స్టాప్ మున్నార్ కొడదామనే ప్లాన్. ఎందుకంటే మధ్యాహ్నం 2 వరకు అక్కడ ఉంటే మనకు 2 నుంచి యాక్టివిటీస్ ఉన్నాయి. అవి రేపటి వీడియోలో చెప్తా. మోస్ట్లీ రేపటి వీడియోలు వస్తాయి అవన్నీ. ఇవాళంతా మన జర్నీ వ్లాగ్ ఉండొచ్చు. డే 1 మోస్ట్లీ డే 1 అనుకోండి. ఇక మున్నార్ రీచ్ అయ్యేంత వరకు ఏం జరుగుతుందో అది ఒక డే లాగా పెడతా. మున్నార్ది ఒక డే, దాని నెక్స్ట్ అలపి ఉంది, చెప్తా. ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ అంతా చెప్తా ఉంటా. డాట్ తీసుకోమను. నాకు ఆ హిల్ స్టేషన్ పోతే తలనొస్తాయి ఎందుకు అప్పుడప్పుడు. దారిలో డిన్నర్ కోసం అని ఒక పాష్ రెస్టారెంట్లో ఆగినాం. అనంతపూర్లోనే అది పెద్దది అనుకుంటా. ఓపెన్ డ్రైవ్-ఇన్ హైవేకే ఉన్నది. ఏదో అంబియన్స్ బాగుంది అని చెప్పి ఆగినాం. దాని తర్వాత
వచ్చి మంచిగా సెట్ అయ్యి కూర్చొని ఆల్ సెట్ గుడ్ టు గో అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నాక ఏమంటారా వాడు వచ్చి బిర్యానీ లేదంటాడా. మా వాళ్ళు మెనూ కార్డ్ అంతా అటు ఇటు తిప్పి తిప్పి చెప్పిందే బిర్యానీ. వాయిస్ ఓరియంటెడ్ చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాడు బట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనికి ఆపాలి, దానికి ఒక టైం బొక్క నాకు అది. ఇవన్నీ ఓకే. ఇది ఏంటిది? గోధుమ గడ్డి జ్యూస్. ఇది ఒకటి వింతగా ఉన్నది, చదవా. గోధుమ గడ్డి జ్యూస్ వలన కడుపు ఉబ్బరం, అజీర్ణత తగ్గించడం, గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి గ్యాస్ తగ్గించుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ ఉన్న ఆరేవనికన్నా గోధుమ గడ్డి అట పెడతారట. క్యా క్యా ఏంద్రా? టైమ్ ఈజ్ అరౌండ్ 8 AM. ఇంకొక 4 hours టు మున్నార్ ఉంది. బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆయన ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇప్పుడే. కొడితే 4 hours టు మున్నార్. నైట్ అంతా జర్నీ అయిపోయింది. పడుకునే వాళ్ళు పడుకున్నారు, డ్రైవింగ్ చేసే వాళ్ళు డ్రైవింగ్ చేసిండు, పక్కన కూర్చునే వాళ్ళు పక్కన కూర్చున్నారు. నేనైతే అలా అన్నీ అటు ఇటుగా బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఎక్కువ పడుకున్నలే నేనైతే ప్రస్తుతానికి. అంటారా ఫోటో సెషన్ నడుస్తాను ఏమరా గట్టిగా ఇంత పొద్దున్నాయి ఫోటోలు. నేనైతే తమిళనాడులోకి వచ్చినామంటే సాంబార్ పక్క తిని చెప్పురా ఎట్లున్నావు. సాంబార్ అని అంటారు, కట్ట అని అంటారు. రబ్బర్నా అందుకే ఇడ్లీ చెప్పలే నేను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అర్ధగంట హంటింగ్ తర్వాత ఒక టిఫిన్ సెంటర్ దొరికింది. ఆ టిఫిన్ సెంటర్లో పోతే 2 ఉన్నాయి అంటాడు. ఏంటి? ఇడ్లీ దోశ. ఇడ్లీ పట్టుకుంటేనేమో రబ్బర్ ఉన్నది, దోశ ముట్టుకుంటేనేమో దానికి చట్నీ సాంబార్ అంట. అడగపోయినా సాంబార్ పోతాడు. అయ్యా అయ్యా సాంబార్ మాకెందుకురా సాంబార్ అంటే మీద నుంచి పోతాడు, మళ్ళీ దోశ మీద పోతాడు, సైడ్కి కూడా పోతలేడు. సరే సాంబార్ సైడ్కి అని చెప్పి చట్నీతో తిన్నామా. పక్కన దాంట్లో ఏదో బేకరీ అంట, దాంట్లో వడలు ఉన్నాయి. అది వడలు కాదట, గ్యారెలట. గ్యారెలు అంటున్నాడు వాడు. సరే దీనికి చట్నీ ఉన్నదా అంటే లేదంటారు. ఆడ చూస్తేనేమో వాడు ఛాయ్లో పెట్టుకొని తింటాడు రా అవి. ఆ వడలు ఛాయ్లో పెట్టుకొని తింటాను వాడు. ఇప్పుడు మనం కూడా ఇట్లా తినాలని ఏంది అనుకున్నా. వద్దు స్కిప్. అందరూ తినేసి ఆ రబ్బర్ ఇడ్లీ ఒకటి తిని ఆ దోశ ఒకటి తిన్నాం, సెట్ అయిపోయింది. అమ్మ ఇంకా చాలా కష్టమే ఉన్నది రా బాబు. తమిళ్కి మలయాళంకి తేడా ఏమనగా 50 రూపాయలు కట్టరా మళ్ళీ ఒక నిమిషం నా దగ్గర క్యాష్ నువ్వు పోరా 50 రూపాయలు నువ్వు దీంట్లోనా ఏం టైం అయితే లేదు. టైం పడ్డది 10:27 అని పడ్డది. ఇక్కడ టికెట్ ఛార్జ్ చేసారు 50 రూపీస్. కేరళ ఎంట్రన్స్. ఇది ఫారెస్ట్ రిజర్వ్ అనుకుంటా. టికెట్ ఇచ్చేటప్పుడు వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పిండు, డోంట్ స్టాప్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్. అంటే డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు ఎక్కడ ఆగద్దు అన్నాడు. 2 hours ఉన్నాయి, చూద్దాం. పోటీ పెట్టుకుని వస్తలేమురా, మేము ఎట్లా పోవాలి? ఇది మున్నార్ ఇంకొక 57 kilometers ఉన్నదని ఇక్కడ ఒక స్టాప్ ఉంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్ టైపు. అక్కడ ఒక 50 రూపీస్ రిసిప్ట్ తీసుకున్నాం కదా, ఆ రిసిప్ట్ ఇక్కడ తీసుకుంటున్నారు. మళ్ళీ 100 రూపీస్ అడిగారు. దీనికి రిసిప్ట్ ఇస్తారనుకుంటే దీనికి రిసిప్ట్ ఇయ్యలే. ఇదేదో కొంచెం స్కామ్ లాగా ఉంది. స్కామ్ అంటే లైక్ ఏమో ఇక వాళ్ళు చూసుకుంటున్నారు అన్నమాట. వెల్కమ్ టు కేరళ. అది కోతి చెక్ పోస్ట్ అన్నమాట. కోతికి ఏమన్నా ఇస్తేనే అద్దం దిగుతుంది, లేకపోతే దిగదు. మన దగ్గర ఏం లేవు కదా. ఊరి అద్దం పోయిందిరా. ఎడ్జ్ నుంచి పోతున్నాము. 1 మీటర్ అటు ఇటు అయిందంటే శవాలు కూడా దొరికాయి.
ఇక్కడ మంచి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది, కానీ చాలా దూరంలో ఉన్నది, చాలా అంటే చాలా దూరం. ఇక్కడ రోడ్ పైన వెహికల్స్ ఆపుకొని అక్కడెక్కడో చూడాలి సార్. నాకు అక్కడికి పోవడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా అసలు ఏమో, అది మన ప్లాన్ అని అయితే లేదు ప్రస్తుతానికి, చూద్దాం. మున్నార్ సిటీకి ఎంటర్ అయిన తర్వాత టీ గార్డెన్స్ అనేవి స్పెషల్ అన్నమాట మున్నార్లో. ఇక్కడికి టీ గార్డెన్స్ ఉంటాయి, వాటి మధ్యలోనే రోడ్డు ఉంటుంది. ఆల్మోస్ట్ సిటీ అంతా అవే ఉంటాయి. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ బై మున్నార్. టైం 12:30 అవుతుంది. 12 అనుకున్నాం కానీ లేట్ అవుతూ ఉంటుంది. చెక్ పోస్టుల దగ్గర ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. మళ్ళీ ఘాట్ రోడ్స్ అయితే మామూలుగా లేవు, జస్ట్ అటు ఇటు మిస్ అయిందా చీజ్. ఆహా, ఈ లొకేషన్లో ఇలా కూర్చొని ఉంటే ఆ డెస్టినేషన్ కూడా పోబుద్ది అవుతలేదు బేసిక్గా. టైమ్ ఈజ్ అరౌండ్ 4 o'clock. అంటే మనం మున్నార్కి రీచ్ అయ్యే ఛాన్స్ అయిపోతుంది బేసిక్గా. లంచ్ చేసి మనం ఇక్కడ ఒక 1 day స్టే కోసం ఒకరిని మాట్లాడుకున్నాం. అందులో ఏం ఇన్వాల్వ్ అయితే ఏంటి అని ప్రస్తుతానికైతే మనకి టెంట్స్ అలాట్ చేసిరు. చెక్ ఇన్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత Day 2 మనం దాన్ని ఏమంటారు సన్సెట్, దాని తర్వాత యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈరోజైతే Day 1కి ఇంతే వ్లాగ్. రేపటి వీడియోలో కలుద్దాం. బై.